నమస్తే ఆదిలాబాద్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి. పౌష్టికాహారం ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న కలెక్టర్ రాజశేష. ఘనంగా సాగిన పోషణ్ పక్వాడా ఉత్సవాలు. రిమ్స్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ రోగులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశం. అకాల వర్షాలు తీవ్ర ఆందోళనలో అన్నదాతలు. జొన్న పంట చేతికందే సమయంలో కురుస్తున్న వానలు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజశేష సూచించారు. మంగళవారం పోషణ్ పక్వాడా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 8వ పోషణ్ పక్వాడా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పోషకాహార స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం ఎదుగుదల కోసం సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్న ఆయన పోషణ్ పక్వాడా ఉద్దేశాలను వివరిస్తున్న తీరును అభినందించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మిల్కా, సెక్టోరాల అధికారి ప్రత్యూష, వివిధ ప్రాజెక్టుల సిడిపిఓలు, అంగన్వాడీ కార్యకర్తలు, జిల్లా యంత్రాంగం అధికారులు, సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ చిన్నపిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో కీలకమని, పోషణ్ పక్వాడా వంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంచడానికి దోహదపడతాయన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు రక్తహీనత బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలను అభినందించారు. చిన్నారులకు పునాది దశలోనే మంచి అలవాట్లు, సరైన ఆహారం అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ డే కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక తొలి అడుగు అని పేర్కొన్నారు. బేల మండలంలో సాంకేతిక లోపాల కారణంగా పీవీటీజీ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇండ్ల నిర్మాణం ప్రారంభమైనప్పటికీ లబ్ధిదారులకు నిధుల విడుదల కాకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి తమ ఇబ్బందులను పరిష్కరిస్తే వర్షాకాలంలోపు ఇండ్ల పనులు పూర్తవుతాయని లబ్ధిదారులు విన్నవిస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా పలుచోట్ల ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లు మంజూరయ్యాయని ఆనందం ఒకవైపు ఉండగా నిధులు అందక పనులు ఆగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బేల మండలంలో మొత్తం 1354 ఇళ్ల మంజూరు కాగా అందులో 593 ఇంద్రమ్మ ఇళ్లు, మిగతా 761 పీవీటీజీ స్పెషల్ గ్రాంట్ కింద కోలాం తెగకు చెందిన లబ్ధిదారులకు మంజూరయ్యాయి. చేప్రాల గ్రామంలో 85 ఇళ్లు మంజూరవగా అందులో 43 ఇళ్లు పీవీటీజీ కింద ఉన్నాయి. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి దశ పూర్తి చేసిన వెంటనే ఫోటోలు అప్లోడ్ చేయగానే వారం రోజుల్లో నిధులు జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1,40,000 ఉపాధి హామీ పథకం ద్వారా ₹60,000 వరకు అందజేస్తున్నారు. అయితే పీవీటీజీ లబ్ధిదారులకు మాత్రం కేంద్రం నుంచి మొదటి చెల్లింపు వచ్చిన తర్వాతే రాష్ట్ర వాటా విడుదలవుతూ ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆధార్, జాబ్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాల్లో లోపాలు ఉండడంతో దాదాపు 90% మంది లబ్ధిదారులకు నిధులు అందడం లేదు. దీంతో బేస్మెంట్ దశలోనే పనులు ఆగిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుడు బాజీరావు మాట్లాడుతూ ఇళ్లు మంజూరయ్యాయి కానీ ఇప్పటి వరకు డబ్బులు రాలేదని, ఇళ్లు కూల్చి గుడిసెల్లో ఉంటున్నామన్నారు. వర్షాకాలం దగ్గర పడుతున్న దృష్ట్యా తమ పరిస్థితిని అధికారులు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. మాకు ఇండ్లు వచ్చినాయి కానీ మాకు బిల్లు వస్తలేవు. కేంద్ర ప్రభుత్వం పట్టించలేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టుకుంటలేదు. అయితే మాకు ఇప్పుడు గాలి దుమారం వస్తున్నది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు ఇండ్లు లేక కూలబెట్టినాం గుడిసెలు. అయితే గాల్పి దూరం రావడం వల్ల మాకు ఇప్పుడు बिल असलेदु टाकले 70% बेसमेंट बांधू काहीच नाही पैसे उठत नाही
आता झोपडीमध्ये राहतो आम्ही. पैसे केव्हा पडायचे आम्ही केव्हा आता बांधायचो. असंच राहू का झोपडीमध्ये? किती दिवस राहू आम्ही? ఇందిరా అమ్మ నాయన తే కా బీజేపీ నాయ కొంతస్ నాయ. గ్రామస్తుడు హేమంత్ మాట్లాడుతూ చేప్రాల గ్రామంలో పీవీటీజీ కింద 43 ఇళ్లు మంజూరయ్యాయి, కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిధులు రాలేదన్నారు. ఖాతాలు, ఆధార్, జాబ్ కార్డు లోపాలు ఉన్నాయని చెబుతున్నారని వాటిని సరిచేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. పీవీటీజీబీ కింద 47 ఇండ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది గత 5 నెలల క్రితమే వాళ్లకు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఈ లెటర్ వచ్చినందుకు వాళ్ళు సంతోషపడాలనో దుఃఖపడాలో వాళ్ళకి అర్థమైతలేదు. ఎందుకనగా వాళ్ళు ఇప్పటివరకు 5 నెలలు అయింది వాళ్ళు గుడిసెలు వాళ్ళ తీసేసి వాళ్ళు ఇల్లు కట్టుకోనికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాకపోతే కొంతమంది బేస్మెంట్ లెవెల్ కూడా కంప్లీట్ అయింది, అయినా కూడా వాళ్ళకి ఇప్పటివరకు బిల్ రాలేదు. ఆ కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు ఆ బిల్ పడంది అతను కూడా వర్క్ చేయడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కులం సంఘం గురించి కొద్దిగా ఆలోచించి వాళ్ళకు తొందరగా నిధులు పడేటట్టు చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే వాళ్ళకు చాలా ఇబ్బంది, ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ గాలి దుమారంతో కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్న గుడిసెలు కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని మరి వాళ్ళకి ఏ సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎటువంటి సాంకేతిక లోపాలు ఉన్నాయో అవి కూడా తొందరగానే చూసి పరిశీలించి మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు తొందరగా ఈ సెంట్రల్ నుండి ఏవైతే ఫండ్ ఇస్తామంటున్నారో 2 లక్షలు అది కూడా తొందరగా వాళ్ళు వేసేస్తే మరి స్టేట్ గవర్నమెంట్ అక్కడ నుండి కంటిన్యూ చేస్తామంటున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి కొద్దిగా పట్టించుకొని అలాగే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సాధించి వాళ్లకు ఏవైతే ఇబ్బంది కలిగిస్తున్నారో ఇళ్ళ గురించి ఇవి తొందరగానే మీరు పరీక్షించాలని చెప్పేసి మేము చెప్పాల గ్రామస్తుల తరపు నుండి మేము కోరడం జరుగుతుంది. पैसे पडत नाही, गुडसेमध्ये राहतो आम्ही, पाणी येत आहे कुठं आम्ही टाकत नाही. आम्ही काय करू? वरच्या टाकलाच आमचं बिल उठते. ఈ విషయమై ఏఈ లింకన్న మాట్లాడుతూ పీవీటీజీ కింద 761 ఇళ్లు మంజూరు కాగా అందులో కేంద్రం నుంచి 2 లక్షల రూపాయలు, రాష్ట్రం నుంచి 3 లక్షల రూపాయలు అందాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 340 మందికి మొదటి విడతగా 20,000 రూపాయలు చెల్లించామని, మిగిలిన వారి వివరాల్లో లోపాల వల్ల ఆలస్యం జరుగుతోందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బేలమండలం సంబంధించింది పీవీటీజీ దాదాపు 700 వరకు ఉంటాయి మనకు. అయితే దాంట్లో మనకు 348 వరకు మనము 20,000 చేసినాం, పేమెంట్ చేసినాం 340 వరకు. రిమైనింగ్ ఏంటుందో వాటికి ఏంటంటే కొన్ని జాబ్ కార్డు ఇష్యూ వస్తుంది. జాబ్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు, మళ్ళీ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ సీడింగు, వాళ్ళ ప్రాపర్ డేటా మనకు సెంట్రల్ దాంట్లో లేకపోవడం ఇలాంటి ఇష్యూ వస్తున్నాయి. మనము 20 ఎంతమందికి చేసినామో వాళ్ళకు ఇప్పుడు నెక్స్ట్ మనము 80 చేయొచ్చు, 1 లాక్ చేయొచ్చు, పేమెంట్ చేయొచ్చు. అయితే కొందరి మాత్రం కావట్లేవు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక యాప్ డెవలప్ చేస్తుంది, అది గవర్నమెంట్ డెవలప్ చేసి ఇప్పుడు వాళ్ళకు త్వరలోనే వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మంగళవారం రిమ్స్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. రిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశించారు. మంగళవారం ఆకస్మికంగా రిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించి అక్కడ పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ఆసుపత్రిలోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించి రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆయన వెంట డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, అధికారులు, సిబ్బంది ఉన్నారు. ట్రైనింగ్ పిల్లలు ఇక్కడ ఎంట్రీ చేసుకుంటారు, శాంపుల్ తీసుకుంటారు. ఇక్కడ కొందరు ఎంట్రీ చేసుకుంటారు, కొందరు టోటల్ రౌండ్ ఒక షిఫ్ట్కి ఎంత ఏమైంది చూసారా డాక్టర్లకు వ్యవస్థ బాగాలేదు. ఇక్కడ నడిచే వ్యవస్థ ఎట్లా ఉందంటే ఇంట్లోనే బాగా ఎక్కడి నుంచి కొత్త వాళ్ళని ఎట్లా ఫిలప్ చేసుకుంటారు, కొత్త వాళ్ళని ఎట్లా ఫిలప్ చేసుకుంటారు, అంతవరకు
రిమ్స్ ఆసుపత్రిలో అవసరమైన వనరులు, సిబ్బంది, వైద్యుల కొరత కారణంగా ప్రజలకు సరైన వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్ వంటి దూర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించినప్పటికీ తగిన సిబ్బంది లేమి కారణంగా అందుబాటులో ఉన్న సదుపాయాలు పూర్తిగా వినియోగంలోకి రావడం లేదని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో కూడా చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొంతమంది వైద్యులను నియమించినప్పటికీ ఇంకా అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ సరైన విధంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా బయోవెస్ట్ నిర్వహణను తక్షణమే మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఉన్నటువంటి వసతుల గురించి, అదేవిధంగా రోగులు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూడాలని హాస్పిటల్ అంతా కూడా ఇన్స్పెక్షన్ చేయాలి. రాష్ట్ర రాజధానికి అత్యంత దూరం ఉన్నటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ రోగాన బారిన పడ్డటువంటి పేషెంట్లు హైదరాబాద్కి వెళ్ళాలంటే 7-8 గంటలు ప్రయాణం చేస్తే కానీ హైదరాబాద్ పోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ఇక్కడ 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసింది నరేంద్ర మోడీ గారు. దానికి 20 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 130 కోట్ల రూపాయలు కేంద్రం. ఇక్కడ చిన్న ఆపరేషన్ నుంచి మొదలుపెట్టి గుండె ఆపరేషన్ వరకు ఇక్కడే జరగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఆదిలాబాద్ను ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. డాక్టర్ల కొంత కొరత, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆసుపత్రుల నిర్వహణలో ఎప్పటికప్పుడు ఈ యొక్క నిర్వహణకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అనేది లేదని తెలుస్తాం. దాని కారణంగా చిన్న చిన్న విషయాలకు కూడా రోగులు బయటకు వెళ్లాల్సి రావడం, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం. నేను ఆదిలాబాద్ నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఈ ఆదిలాబాద్ని కాపాడాలి. ఈ ఆదిలాబాద్లో రోగులు పడుతున్నటువంటి బాధలను అర్థం చేసుకొని బడ్జెట్ని వెంటనే కేటాయించాలి. లోపలంతా కూడా బాత్రూంలలో నల్లలు లేక రిపేర్లమయం. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి టైల్స్ అన్నీ కూడా పలిగిపోయి సిబ్బంది కొంత కొరత. ఈ రకమైనటువంటి బాధలన్నింటినీ కూడా అధిగమించాలి. వెంటనే ఈ విషయం మీద ఈరోజు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాను. నా ఆలోచన ఒకటి, ఆదిలాబాద్ పేషెంట్ బయటకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీల్లేదు. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఇక్కడనే జరగాలి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యశోదలో కానీ, అపోలోలో కానీ, కిమ్స్లో కానీ లేనటువంటి సదుపాయాలు ఇక్కడ ఆదిలాబాద్ ఆసుపత్రిలో ఉన్నాయి. పెద్ద పెద్ద ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. దేశ విదేశాల నుండి తెప్పించినటువంటి ఎక్విప్మెంట్లు ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రిమ్స్ డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేసిన మిగతా లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే సరిదిద్దాలి. ఎవరి డ్యూటీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం జరగాలి. మరి అదేవిధంగా మిగతా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కొన్ని విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడతారు. ఏది ఏమైనా ఈ ఆదిలాబాద్ రోగులు పడుతున్నటువంటి బాధలు దూరం కావాలి. ఇక్కడ నుండి ఒక పేషెంట్ రెఫర్ అయ్యి హైదరాబాద్కి వెళ్తే 8 గంటలు 10 గంటల తర్వాత కానీ ఆ పేషెంట్కు ట్రీట్మెంట్ దొరికే అవకాశం లేదు. అండ్ అందుకే ఉన్నటువంటి చాలా విషయాల మీద దృష్టి పెట్టినాం. ఈరోజు కొన్ని విషయాలు మీడియాలో మాట్లాడలేని విషయాలు, కానీ కొందరు డ్యూటీలో లేనటువంటి వాళ్ళు కొందరు తమ పంతాను మార్చుకోవాలి. బయోమెడికల్ వేస్ట్కు సంబంధించినటువంటి ఆ కలెక్షన్లో చాలా లోపాలు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వాళ్ళు బిల్లులు తీసుకుంటున్నప్పటికీ మిగతా జనరల్ వేస్టేజ్లో ఆ బయోమెడికల్ వేస్ట్ కలపడం వల్ల ఆదిలాబాద్ ప్రజలు రోగాన బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది డంపింగ్ యార్డ్కి వెళ్తుంది. డంపింగ్ యార్డ్లో మున్సిపల్ లేబర్లు పనిచేస్తారు, మిగతా వాళ్ళు పనిచేస్తారు. మరి అక్కడ ఏదైతే బయట ఎక్కడ కూడా కనిపించకుండా కొన్నిటిని కాల్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొన్ని భూమిలో పూడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అలా చేయకుండా మొత్తం మున్సిపల్ డంపులోనే కలుపుతూ ఉన్నారు. కాబట్టి దాని మీద సీరియస్గా సంబంధిత డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోమని
డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపడుతున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇచ్చోడలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజశేష సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేసి ఆయన పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఇచ్చోడు మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో స్టూడెంట్ టాలెంట్ ఫెస్ట్ లో భాగంగా నిర్వహించిన వక్తృత్వ క్విజ్ చిత్రలేఖన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గతేడాది ఇంటర్ ఫలితాల్లో ఈ కళాశాల 91% ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉచిత విద్యతో పాటు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న స్టార్ 50 వంటి శిక్షణా కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా బాలికా విద్య ఆవశ్యకతను గుర్తు చేస్తూ 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం గురించి వివరించారు. సెలవుల అనంతరం విద్యార్థులు గైర్హాజరు కాకుండా పాఠశాలలకు రావాలని, డ్రాప్అవుట్స్ లేకుండా చూడడంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గత ఏడాది వరదల కారణంగా కూలిపోయిన ప్రహారీ గోడ సమస్యను పరిష్కరించేందుకు పాఠశాల ఆధునికీకరణకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, డార్మిటరీల మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, సరిపడా నీరు తాగుతూ హైడ్రేటెడ్గా ఉండాలని, ప్రతి గురువారం ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో కూలిన ప్రహారీ గోడ, డ్రైనేజీ నిర్మాణాలను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రమేష్, డిఎల్పిఓ ఫణీందర్, పంచాయతీరాజ్ ఈఈ శివరాం, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రవీందర్, ప్రిన్సిపల్ గీతాంజలి, ఉపాధ్యాయుల, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి నుండి పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో జొన్న పంటను ఎండబెట్టుతూ ఉన్న రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవైపు పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో సోమవారం సాయంత్రం నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. తలమడుగు మండల పరిధిలోని కజ్జర్ల గ్రామంలో అకాల వర్షాల కారణంగా జొన్న రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి కురిసిన వర్షం కారణంగా ఆరబెట్టుకున్న జొన్న పంట మళ్లీ తడిసిపోయింది. గత 15 రోజులుగా కష్టపడి జొన్నలను ఆరబెడుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎండిన పంటను కాపాడుకోవడానికి రైతులు రాత్రింబవళ్లు జొన్నల కలాల వద్ద గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు స్వామి, కజ్జాలరా మా ఊరు. ఇక్కడ 25 నుంచి 30 కుంటల దిగుబడి వచ్చింది. మాకు ఇప్పుడు బాగా ఇబ్బంది ఉన్నది. ఎంత తొందరగా కొంటే అంత మంచిదని కోరుకుంటున్నాము. ఇప్పుడు పారీలు కానీ తాటిపత్రులు కానీ తెద్దామంటే 1కి 2 గప్పి ఉంటున్నాయి. వర్షానికి గాలికి లేచిపోతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇట్లా నీళ్లు ఉన్నాయి మొత్తం పారీలల్లా. ఇప్పటికే ఒకసారి తీసి కప్పిపోయినాము, మళ్ళా వర్షం వచ్చింది, మళ్ళా కప్పడానికి వచ్చినాము. మాకు ఎంత తొందరగా కొంటే అంత మంచిదని కోరుకుంటున్నాం. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంతో పాటు జామిడి, పాలూది, కప్పర్ల, భీంపూర్ మండలం నిపాని, పిప్పల్కోటి, మరకగూడ, వాడేగాం తదితర గ్రామాల మంగళవారం తెల్లవారుజామున ఎదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. వర్షాల కారణంగా అక్కడక్కడ వృక్షాలు నేలకొరిగాయి. అకాల వర్షాలతో పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను జిల్లాలో మంగళవారం ఘనంగా జరిపారు. స్థానిక శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు, హారతులు అందించారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి కార్యక్రమాలను జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు శంకరాచార్యుల బోధనలను స్మరించుకున్నారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రేతో పాటు పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం మఠాధిపతితో పాటు ముఖ్య అతిథులను సత్కరించారు. ఆదివర్యం
समर्पयामि रक्षां धारयामि नमस्करोमि नमः ఈ మేరకు శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ ఆదిశంకరాచార్యుల జీవితం ఆయన ప్రవచించిన అద్వైత సిద్ధాంతం ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలో ఐక్యత, ధార్మిక విలువలు పెంపొందించడంలో ఆయన చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ఆయన రచించిన గ్రంథాల ప్రాముఖ్యతను వివరించారు. మన వేదాల్ని పరిరక్షించిన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు 33 సంవత్సరాలు మాత్రమే జీవించి భారతదేశమంతా కూడా సంచారం చేసి దేశం మొత్తంలో 4 దిక్కుల 4 పీఠాలని స్థాపించి శంకరాచార్య పరంపరను దశనామి సన్యాసి విధానాన్ని వేద పరిరక్షణ కొరకు మాత్రమే ప్రపంచం మొత్తానికి అన్ని పాఖండి మతాలను ఖండిస్తూ 78 పాఖండి మతాలను కూడా ఖండిస్తూ శంకరాచార్యుల వారు ఆ సమయంలోనే పాదయాత్ర చేసుకుంటూ దేశమంతా సంచారం చేసి వైదిక హిందూ ధర్మ రక్షణ కొరకు మాత్రమే వేదాల్లో ఏదైతే చెప్పబడ్డదో ఆ రక్షణ కొరకు మాత్రమే శంకరాచార్యుల వారు కృషి చేయడం. ఆయన వలననే జగద్గురు ఆది శంకరాచార్యుల వలనే ఇప్పటికి కూడా మన హిందూ ధర్మం రక్షించబడుతున్నది, వేదాలు రక్షించబడుతున్నాయి, కాపాడబడుతున్నాయి. కనుక ఆయనకు మనం తప్పకుండా శంకర సాంప్రదాయంలో మనందరం కూడా శంకరాచార్యుల వారికి జగద్గురువుగా మనం స్వీకరిస్తున్నాం. భారతదేశమంతా ప్రపంచమంతా కూడా జగద్గురు శంకరాచార్యుల వల్లనే దాదాపు 800 సంవత్సరాల క్రితం స్వామివారు మన కాలడి కేరళలో కాలడి గ్రామం నుండి జన్మించి 8 సంవత్సరాల వయసు నుంచే సన్యాసాన్ని స్వీకరించి తర్వాత తన తల్లి ఆజ్ఞ మేరకు 8 సంవత్సరాల వయసులో సన్యాసాన్ని స్వీకరించి దేశమంతా సంచారం చేస్తూ వేద రక్షణ వేద పరిరక్షణ చేయడం జరిగింది. ఆది శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మన సనాతన హిందూ ధర్మం కోసం ఆ సాక్షాత్తు భగవంతుడే శివుడే మన ఆది శంకరాచార్యుల రూపంలో జన్మించినటువంటి ఈరోజు అప్పుడు ఆ సమాజంలో 78 కులాలను కుల మతం కాకుండా మన దేవుడంతా ఒకటే అని మన దేశం మొత్తం ప్రపంచమంతా తిరుగుతూ మన హైందవ ధర్మం యొక్క విలువల యొక్క తెలియజేస్తూ స్వామివారు మనకి మన హైందవ ధర్మాన్ని తెలియజేశారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ ఎల్మ నారాయణ రెడ్డి గ్రామస్తులతో కలిసి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు స్వామి, కమలాకర్, వార్డు మెంబర్లు రామన్న, పూర్ణచందర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా త్రాగునీరు, రహదారులు, ఇతర అవసరాలపై దృష్టి సారించి పనులు చేపడుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో గ్రామాన్ని ఎన్ని రంగాల అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేలా కృషి చేస్తామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు కజ్జల గ్రామంలో ఎన్ఆర్ఐజీ పథకం ద్వారా 5 లక్షల రోడ్డు సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో తాగునీటి వసతులు కానీ, గ్రామంలో నీటి ఎద్దడి రాకుండా మరియు సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని గ్రామస్తులకు తెలియజేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పి జగదీశ్వరరావు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెవెన్యూ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ఆర్డీఓకు కలెక్టర్ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. శనగల కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జైనద్ రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి అఖిలపక్ష నేతలు మద్దతు తెలపగా రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. శనగల కొనుగోళ్లను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జైనద్ మండల రైతులు మంగళవారం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ పెద్దపెట్టిన నిరసన నినాదాలు చేశారు. రైతులకు అఖిలపక్షం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రైతు బంధు సమన్వయ అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30 వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కోటా పూర్తయిందని చెప్పి కొనుగోళ్లు నిలిపివేయడం అన్యాయమన్నారు. 1,00,000కు పైగా క్వింటాల శనగ పంటలో
కేవలం 24,000 క్వింటాలు మాత్రమే కొనడం సిగ్గుచేటని విమర్శించారు. 18 గ్రామాల రైతుల శనగలతో పాటు జొన్నలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్షెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, వెంకటరెడ్డి, రామరెడ్డి, వెంకన్న, అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు మరి గ్రామాల వారీగా డేట్లు ఇచ్చి ఏప్రిల్ 30వ తారీఖు వరకు రైతులు పండించిన ప్రతి శనగ గింజను కొంటామని చెప్పి మరి మార్చి 25వ తారీఖు నాడు మార్కెట్లో ఇనాగ్రేషన్ చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు, మరి ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. మరి ఈరోజు 18 గ్రామ పంచాయతీలలో కేవలం 6 గ్రామ పంచాయతీలు జైనత్ మండల దాదాపు 12,400 ఎకరాలలో 1,10,000 కుంటల శనగలు వండితే కేవలం 24,000 కుంటల శనగలు కొని మరి దాదాపు 80 నుంచి 85,000 కుంటల శనగల్ని రైతుల దగ్గర ఉంచి ఈరోజు మా కోటా మొత్తం అయిందని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన తేదీల ప్రకారమే ఈరోజు మేము మార్కెట్లకు తెస్తామనంటే మా కోటా అయిందని చెప్పి ఇలా ప్రభుత్వం చేతులెత్తేసింది. మరి ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, రైతులు కష్టపడి పంట పండిస్తే మేము దాన్ని కొంటామని చెప్పి రైతులకు డేట్లు ఇచ్చి మరి రైతులు ఆ డేట్ల నాడు తెస్తామనంటే మా టార్గెట్ అయిందని చెప్పి ఈరోజు రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరు కూడా రైతుల్ని ఈరోజు మోసం చేయడం జరిగింది. మరి ఐక్యంగా ఉంటూ సమస్యల సాధనకు పాటుపడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులుగా తిప్పర్తి సత్యం, అనసూరి, అనిల్లతో పాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరు వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు రమేష్, బీసీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చికాల దత్తు, కలాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పొద్దున లేస్తే సాయంత్రం దాకా మన చేతిలో బంగారం ఉంటుంది. పొద్దున లేస్తే సాయంత్రం దాకా, రాత్రి దాకా మన చేతిలో బంగారం ఉంటుంది. కానీ ఇంటికి పోయాలంటే చీకటి. అదే ఆదిలో దొరుకున్నటువంటి ఇనుము సామాను చేత పట్టుకున్నాడు 4 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు, బ్యాంకులో కోట్ల రూపాయల బ్యాంక్. మారుతున్నటువంటి పరిస్థితులకు మనం కూడా కొంత మారాల్సిన అవసరం వస్తుందేమో నాకు అనిపిస్తుంది. రాజకీయ మాటల కన్నా ఈ స్వర్ణకారులు పడుతున్నటువంటి బాధలు నాకు తెలుసు. 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద కొన్నటువంటి బంగారపు బిల్లులు దొరికాయి. ఏదో అవసరం కొరకు వచ్చి వాళ్ళు అమ్మితే కొన్నటువంటి మన వాళ్ళకి ఇచ్చినటువంటి పోలీసుల వేధింపులు మామూలు. ఏ మర్మం మొక్కడం లేకుండా, ఏ కపటం లేకుండా బంగారం అమ్మతందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధ చెప్తారు. నువ్వేమన్నా అనుమానం వ్యక్తం చేసినా కూడా, అన్నా నా బిడ్డ పెళ్ళి ఉన్నది, లేదా దవాఖాన ఉన్నది, నాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెబితే మనం కొన్నటువంటి బంగారాన్ని ఏదో 100-200 తక్కువ కొంటే పోలీసు వాళ్ళు వచ్చి చిత్రహింసలు పెట్టి తులం కొంటే 10 తులాలకు తక్కువ తీసుకోలేదు కొన్ని జాగ్రత్త. నేను స్వయంగా అటువంటి బాధితులకు అండగా కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి స్వర్ణకారుల జీవితాలలో వెలుగులు రావాలి. రిమ్స్ తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కాంట్రాక్ట్ కార్మికులు హైదరాబాద్లోని డిఎంఈ కార్యాలయం ముందు నిర్వహించనున్న మహాధర్నాలో పాల్గొనడానికి మంగళవారం బయలుదేరారు. ఏఐటీసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాకు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిర దేవేంద్ర నాయకత్వం వహించారు. జిల్లా నుంచి సుమారు 30 మంది కార్మికులు మహాధర్నాకు వెళ్లారు. ఈ సందర్భంగా సిర దేవేంద్ర మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, లేని పక్షంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా వేతనాలు చెల్లించే విధానం అమలు చేయాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, పండుగల ఆర్జిత సెలవులు పగడ్బందీగా అమలు చేయాలన్నారు. యూనిఫామ్లో అవసరమైన పరికరాలు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి డోంగ్రెడ్ చందు, ఉపాధ్యక్షులు నల్ల శివన్న, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎండి ముజీబ్, ఎండి ఇర్ఫాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వివరాలకు వెళితే కేఆర్కే కాలనీకి చెందిన నిందితుడు వాగ్మారే రాజరత్న
జూబ్లీ ఓవర్సీస్ ఆన్లైన్ ఫెసిలిటీ లోన్స్ స్పేస్ జెట్స్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్ జాబ్స్ పేరుతో ముక్తాపూర్లో నకిలీ కార్యాలయం నిర్వహిస్తూ తాను స్పైస్ జెట్ సంస్థకు చెందిన అధికారి అని చెప్పి ఉద్యోగార్థులను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నాడని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన జాదవ్ రామాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా అక్టోబర్ 2023లో ఆమె ఇద్దరు కుమార్తెలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 3,40,000 రూపాయల నగదు ఆన్లైన్ ద్వారా వసూలు చేశాడన్నారు. చిన్న కుమార్తెకు నకిలీ అపాయింట్మెంట్ లెటర్ను ఈమెయిల్ ద్వారా పంపించాడని, హైదరాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో హాస్టల్లో చేర్పించి అదనపు ఖర్చులు చేయించాడన్నారు. అనంతరం కార్యాలయాన్ని మూసివేసి పరారయ్యాడని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని బృందం ఇటీవల రామ్నగర్ ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి మోసాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్, డిజిటల్ లావాదేవీల ఆధారాలు, నకిలీ ఈమెయిల్ కమ్యూనికేషన్ వివరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకొని అదే గ్రామానికి చెందిన మరో మహిళ నుండి 4,50,000 రూపాయలు మోసం చేసినట్లు వెల్లడించాడని, ఈ కేసుకు సంబంధించి మరింత మంది బాధితులు ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి. పౌష్టికాహారం ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న కలెక్టర్ రాజశ్రీ షా. ఘనంగా సాగిన పోషణ్ పక్వాడా ఉత్సవాలు. రిమ్స్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. రోగులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశం. అకాల వర్షాలు తీవ్ర ఆందోళనలో అన్నదాతలు. జొన్న పంట చేతికందే సమయంలో కురుస్తున్న వానలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఆదిలాబాద్ న్యూస్.